గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విద్యార్థుల్లో హార్ట్ ఫంక్షన్స్ గురించి అవగాహన పెంచడానికి ప్రాజెక్ట్ హార్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్కి తెరదీశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా దాదాపు 800 మంది విద్యార్థులను కూడా ఇక్కడ ఆడిటోరియంలోకి పిలిపించి ఒక హార్ట్ ఫంక్షన్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ తోటి, అలాగే సిపిఆర్ ఎలా చేయాలన్నటువంటిది ప్రైమరీ ఎడ్యుకేషన్గా ప్రతి ఒక్కరికి అవసరం. ఇది ఇక్కడ విద్యార్థులే కాకుండా ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఈ సిపిఆర్ అనేది కూడా చాలా అవసరం. కాబట్టి ఇది ఎట్లా పనిచేస్తుంది అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సిపిఆర్ ఫంక్షన్స్తో పాటు ఆర్ట్ ఫంక్షన్కి సంబంధించి కూడా ఎట్లా ఒక కాన్సెప్ట్కి తెరదీశారు. ప్రస్తుతానికి డాక్టర్ ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ రామక్క సార్ ఉన్నారు మనతో పాటు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వారే లీడ్ చేస్తున్నారు. దీనికి ఆర్గనైజింగ్ కూడా తానే చూస్తున్న నేపథ్యంలో ఏ ఆలోచనలతోటి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇంత మంచి ప్రోగ్రామ్ అయితే మీరు కాన్సెప్ట్ తీసుకున్నారు, మీ ప్లాన్ ఏంటి సార్? అసలు విజన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. ఈ కార్డియాక్ అరెస్ట్ గురించి కార్డియాక్ అరెస్ట్ సమయాన కుప్పుకోలేని వ్యక్తిని రక్షించడానికి ప్రాణరక్షణ ప్రక్రియ సిపిఆర్ అంటారు, కార్డియోపల్మనరీ రిసెసిటేషన్. ఈ కార్డియోపల్మనరీ రిసెసిటేషన్ గురించి, కార్డియాక్ అరెస్ట్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి గత 17 సంవత్సరాల్లో శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ తరపున హై స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ అందరికీ మేము విస్తృతంగా ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఇదివరకు ఏంటంటే ఛాతిమర్దన నేర్పేవాళ్ళం. ఇప్పుడు ప్రాజెక్ట్ హార్ట్ ఇండియా అనేది ప్రముఖంగా మన దేశంలో హై స్కూల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫర్ రిసెసిటేషన్ ట్రైనింగ్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి వారికి కూడా హై స్కూల్ విద్యార్థులకు మన దేశంలో చెందిన ప్రతి హై స్కూల్ విద్యార్థికి కూడా ప్రాంతీయ భాషతో పాటు ఆంగ్లంలో కూడా ఈ శిక్షణ ఇవ్వడం అనేది పూనుకున్నాము. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాం. దీనికి సంబంధించి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం. ఎందుకంటే భారతదేశంలో కూడా కార్డియాక్ అరెస్టులు కూడా బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కాన్సెప్ట్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాంతీయ భాషల్లో కూడా వాళ్లకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకే కాకుండా అందరికీ అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ హ్యూమన్ బాడీ ఎట్లా వర్క్ చేస్తుంది, ఆ సిపిఆర్ అనేది కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ అనేటువంటి ఎట్లాంటి కాన్సెప్ట్ తీసుకుంటే తప్ప మళ్ళీ మనం వాళ్ళను పునరుజ్జీవితం చేసేటువంటి అవకాశం ఉంటుందన్న దాని మీద ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమం అయితే చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ 800 మంది విద్యార్థులు హడుప్సా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వాళ్ళు కూడా అంటే అఫిలియేషన్ విత్ హడుప్సా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కాన్సెప్ట్కు తెరతీసినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది ఇక్కడ ప్రముఖులు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. హడుప్సా నేతలు కూడా హాజరయ్యారు, విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఇట్లా మంచి అవేర్నెస్ కార్యక్రమాలు రావడం వల్ల కూడా ఒక మంచి ఒక ఎడ్యుకేషన్ ఎన్వైరన్మెంట్ అనేది చుట్టుపక్కల క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎన్సీసీ క్యాడర్లకు అలాగే కొంత మిగిలిన డిపార్ట్మెంట్లతో పాటు విద్యార్థులకు కూడా ఇది ఒక ప్రాథమిక ఎడ్యుకేషన్ సిస్టమ్గా వీళ్ళు ప్లాన్ చేసి ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజీలో ఈ సిపిఆర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ నేర్పిస్తున్నటువంటి పరిస్థితి. వైద్యపరంగా ఎప్పటికప్పుడు ఎన్నో పరిణామ క్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా సిపిఆర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మ్యాండేటరీ అవుతుంది. ఎందుకంటే హృద్రోగాలతో పాటు హృదయ సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కసారి సిపిఆర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎట్లాంటి రెస్క్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు అవగాహనతో పాటు విద్యార్థులకు కూడా అవగాహన కల్పించేది కూడా ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్ ఆఫ్ వరంగల్లో కూడా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ సంధ్య గారు అలాగే అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కేఎంసి మనతో ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఒక అవేర్నెస్ కార్యక్రమం తమ కాలేజీలో నిర్వహించడం పట్ల విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయడము, హడుప్సా నుండి భాగస్వామ్యం చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు, ఎట్లా వీలవుతున్నారు, దీనివల్ల ఎంత ఉపయోగం ప్రజలకు ఉంటుంది, ఇక్కడ అవగాహన నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆ ప్రెమిసెస్ లో ఉండడం వల్ల సమాజానికి ఎట్లా బాగుంటుంది అనే విషయాల మీద ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. ఎందుకంటే ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమం మీరు చేస్తున్నారు కాబట్టి ఇట్స్ అప్రిషియబుల్ ప్రోగ్రామ్. మేడం, ఎట్లా చూస్తున్నారు విద్యార్థులకి కాన్సెప్ట్ ఒక్కొక్క విభాగంలో తీసుకుంటున్నారు? ప్రస్తుతం విద్యార్థి విభాగాన్ని కూడా మీరు లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల విద్యార్థులకు కానీ సమాజానికి కానీ ఎట్లాంటి అవేర్నెస్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఈ కార్యక్రమంతో ఎంతో అవగాహన కల్పించిన వాళ్ళం అవుతాము. ఈ కార్యక్రమం చేపట్టిన ఇండో యుఎస్ కొలాబరేషన్ తో ప్రాజెక్ట్ ఇండియా ఫౌండేషన్ అని చెప్పేసి డాక్టర్ శ్రీనివాస్ రామక్క గారు ఇండియాని రిప్రజెంట్ చేస్తూ యుఎస్ లో డాక్టర్ వేమూరి మూర్తి గారు ఫౌండర్, శ్రీనివాస్ గారు కో ఫౌండర్ గా చేపడుతున్న ఈ కార్యక్రమం ఆయన ఎన్నో చేశారు. ఇలాగా అవగాహన కార్యక్రమాలు కాలేజ్ స్టూడెంట్స్ కి, లే పబ్లిక్ కి, నర్సింగ్ స్టూడెంట్స్ కి, మెడికల్ స్టూడెంట్స్ కి, పారామెడికల్ స్టూడెంట్స్ కి, ఇప్పుడు విద్యార్థులకు హై స్కూల్ పిల్లలకి, అంతకన్నా తక్కువ చదివే పిల్లలంటే వాళ్ళకి ఇంకా నేర్చుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి ఈ 9th 10th వాళ్ళని కూడా
మనము వాళ్ళకి అవగాహన కల్పిస్తే తప్పకుండా సమాజంలో ఉపయోగపడతారు. ది స్టూడెంట్స్ ఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు ఏదైనా పబ్లిక్ ప్లేసెస్, ఏదైనా షాప్ ముందర కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఊరికే నిలబడి వీక్షించకుండా ఏమి కొలాప్స్ అవుతూ ఉంటే ఒక ఇండివిజువల్ అలా కాకుండా వీళ్ళు కూడా మాకు కూడా రక్షించవచ్చు, మేము కూడా చేయగలుగుతాము, మేము నేర్చుకున్నాము ఈ ప్రొసీజర్ అనేది చాలా మంచి ఆలోచన. ఈ శ్రీనివాస్ గారు చాలా అభినందనీయులు ఈ విషయంలో. అలాగే స్కూల్ విద్యార్థులను నేను చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే. దానికి మా కాలేజ్లో ఈ ప్రిమైసెస్ లో ఇది కండక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ సందర్భంగా మా కళాశాల నుండి కాంట్రిబ్యూషన్ అంటే సేవార్థ్ క్లబ్ అని ఒక చిన్న క్లబ్ లాగా ఫామ్ అయిపోయి మా స్టూడెంట్స్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా లాస్ట్ మంత్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ మంత్ సందర్భంగా చేశాము, ఒక వాకథాన్ చేశాము. అలాగే ఇప్పుడు ఈ సభలో కూడా, ఈ సిపిఆర్ అవగాహన సభలో కూడా వాళ్ళ పాత్ర ఎంతో ప్రశంసనీయం, అభినందనీయం. సో ఈ సందర్భంలో వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఇండో యుఎస్ కొలాబరేషన్ తోటి ఇక్కడ చికోగా నుండి మూర్తి గారు ఇక్కడ ఆన్లైన్ లో విద్యార్థులకి ఇక్కడ చెప్పడం కూడా చాలా అప్రిషియేటబుల్ చేస్తున్నారు. కాలేజీ ప్రెమిసెస్ లో జరగడము, ఇక్కడ సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ట్రావెల్ చేస్తుంటా ఉంటారు, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అట్లాంటప్పుడు ఈ సిపిఆర్ అనేది చాలా మ్యాండేటరీగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క దశలో అంటే చాలా వరకు ఎన్నో ఆర్గనైజేషన్స్ కు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతానికి 9th 10th విద్యార్థులకు ఈ అవగాహన కల్పించడం వల్ల కూడా వాళ్ళు కూడా కొంత నాలెడ్జబుల్ గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ మీద కూడా ఒక ఉత్సాహంగా ఎంథ్యూజియాస్టిక్ గా వాళ్ళు కనిపిస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఒక ఆనందనీయమైనటువంటి సంఘటనగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ కార్యక్రమాలు తమ కాలేజీలో ఈ ప్రెమిసెస్ లో జరగడం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తున్నారు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ సంధ్య గారు. విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండా బయట ఉన్నటువంటి వాతావరణంలో ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో వాటి మీద కూడా స్పందించేటువంటి పరిజ్ఞానం విద్యార్థులకు కలిగించాలంటే ఎట్లాంటి విధానాలు అవలంబించాలన్నటువంటి కోణంలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ప్రస్తుతానికి విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు రావాలన్నటువంటి ఉద్దేశంతో పక్క తరగతి గదుల్లోనే కాకుండా బయట ప్రెమిసెస్లో కూడా వీళ్ళ విద్య ఏ విధంగా ఉపయోగపడుతున్నటువంటి కాన్సెప్ట్ను కూడా ప్రస్తుతానికి తెరదీసినటువంటి పరిస్థితి. ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు విద్యార్థులు కూడా స్పందించడానికి కూడా 8, 9వ తరగతులు అలాగే 10వ తరగతి విద్యార్థులకు కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో కూడా హడుప్సా ఒక అఫిలియేషన్ తోటి కూడా ఇండో అమెరికా సంబంధించినటువంటి ఒక కార్డియాక్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి హడుప్సా ప్రెసిడెంట్ గారు బుచ్చిరెడ్డి సార్ ఉన్నారు. ఒకసారి సార్తో మనం మాట్లాడదాము. విద్యార్థుల్ని కూడా అంటే దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 800 మంది విద్యార్థుల్ని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి తమ యొక్క అంటే పిల్లలకు అవేర్నెస్ కార్యక్రమాలు చాటాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికి బుచ్చిరెడ్డి సార్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ అంటే తరగతి గదులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాలం మారుతుంది. కాలంతో పాటు ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కాన్సెప్ట్లు కొత్త తరంగా ఉంటున్న నేపథ్యంలో ప్రాక్టికల్గా అనేది చాలా అవసరం ఉంటుంది. అంటే మనకు ఈ కాకుండా ప్రస్తుతానికి ఎట్లాంటి కాన్సెప్ట్ తోటి విద్యార్థుల్ని ఇంత దూరం తీసుకొచ్చారు సార్? జనరల్గా విద్య అంటే నేర్చుకోవడం అంటే కేవలం సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా సబ్జెక్ట్ ఆధారంగా బయట జరిగేటువంటి విషయాలు కూడా విద్యార్థి నేర్చుకున్నప్పుడే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు సబ్జెక్టును ప్రాక్టికల్ నాలెడ్జ్ను సమన్వయం చేసుకుంటే విద్యార్థి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మేము విద్యతో పాటుగా వివిధ కార్యక్రమాలలో కూడా మా హడుప్సా మెంబర్ స్కూల్స్ విద్యార్థులకు వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ రామక్క గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిపిఆర్ అంటే సడన్గా రోడ్ మీద కానీ లేకపోతే మన పరిసరాలలో కానీ ఎవరైనా గుండెపోటుతోటి వాళ్ళు బాధపడుతున్నప్పుడు అట్లాంటి సంఘటన విద్యార్థులు చూసినప్పుడు వీరు ఇమ్మీడియట్గా ఒక ఫస్ట్ ఎయిడ్ లెక్క ఈ ఛాతిని మర్దన చేయడము. సిపిఆర్ అంటే నథింగ్ బట్ ఛాతిని మర్దన చేయడం, గుండెపైన ఒత్తడము, దాని ద్వారా ఆగినటువంటి గుండె తిరిగి మళ్ళీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది సైంటిఫికల్లీ ప్రూవ్ అయినటువంటి సందర్భం. కాబట్టి ఇట్లాంటి నైపుణ్యాన్ని విద్యార్థులకు ఇచ్చినట్లయితే విద్యార్థులు రాబోయే కాలానికి ప్రతినిధులు కాబట్టి వారు సమాజంలో ఉండేవాళ్ళు కాబట్టి వారి ద్వారా
ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఇండో అమెరికన్ కొలాబరేషన్ తోటి నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ హర్ట్ అనేటువంటి పేరుతోటి. అందులో భాగంగా ఈరోజు కేఎంసీ లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 20 స్కూల్స్ నుంచి ఈరోజు 800 పైన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రెండో ఫేజ్లో కూడా సార్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు ఈ కార్యక్రమాన్ని. అప్పుడు కూడా మా మిగతా సభ్య పాఠశాల విద్యార్థులకు సెకండ్ ఫేజ్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక్కటేసారి కాదు, ఇంకా మిగిలినటువంటి స్కూళ్ళకు అంటే ఒక్కొక్క విడతలుగా అంటే విడతల వారీగా ఈ కార్యక్రమానికి కూడా రూపకల్పన చేస్తున్నారు. దానికి శ్రీనివాస్ రామక్క గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రాజెక్ట్ హార్ట్ అనేటువంటి కాన్సెప్ట్తో ఇండో అమెరికా కొలాబరేషన్ తోటి కూడా మంచి కాన్సెప్ట్ తోటి వెళ్తున్నటువంటి నేపథ్యము ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన కలగాలంటే ఇట్లాంటివి నేర్చుకున్నటువంటి విద్యను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాల యొక్క అవసరం, దాని యొక్క ఆవశ్యకత కూడా విద్యార్థులకు వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక అవగాహన ఉండి ఎడ్యుకేషన్ వైపు, అందులో హెల్త్ సిస్టమ్ వైపు కూడా మళ్లించడం కూడా ఇందులో ప్రధాన సిస్టమ్గా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి హనుమకొండ అంటే హడుప్సా ఆధ్వర్యంలో కూడా ఉన్నటువంటి ప్రతి స్కూళ్లలో కూడా ఈ అవగాహన కార్యక్రమం జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు, దానికి ఇక్కడ ప్రాజెక్ట్ హార్ట్ రూపకర్త శ్రీనివాస్ రామక్క సార్ ఆ ఇనిషియేషన్ అనేది చాలా క్రియాశీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India Pakistan, download RTV Live app